పెళ్ళం బాగా తింటోందని, శుభ్రం లేదని, ఇంట్లో నైట్తో తిరుగుతోందని అతి దారుణంగా ఒక వ్యక్తి పాలకోవలో విషం విషం కలిపి ఆమె తినిపించి దారుణంగా చంపేశాడండి. అసలు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, కడప జిల్లా ప్రొద్దుటూరులో కిరణ్ కుమార్ అనే వ్యక్తి పద్మజ అనే అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు. అదే ఊరికి ఆ అమ్మాయి కూడా చెందిందన్నమాట. అయితే వీళ్ళిద్దరికి పెళ్ళై 11 సంవత్సరాలు అయింది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని రోజులుగా వీళ్ళ కాపురం మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. అంటే రోజు గొడవలు ఆడుకోవడం. దానివల్ల ఏంటంటే మొగుడు పెళ్ళంతో బాగా చిరాకు పుట్టి ఈ అమ్మాయిని ఎలా చంపేయాలని ప్లాన్ ఆలోచించాడు. అయితే కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఎలా అంటే ఈమె లావుగా ఉందని, ఎక్కువ తినేస్తుందని, శుభ్రం లేదని, ఇలా రోజు బయటతో తిరుగుతున్నామని, ఇలా రోజు వాళ్ళిద్దరి మధ్య రోజు గొడవలు వస్తూనే ఉన్నాయన్నమాట. దానికి ఇంకేం చేశాడంటే, ఏ ఇంట్లోనే సరే కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్కి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. కానీ ఈ గొడవ ఎంత నీచానికి దిగజారిందంటే, అయితే ఈమె బాలేదని చెప్పేసి అదే ఆఫీసులో తను పనిచేసే ఆఫీస్లోనే ఒక అమ్మాయితోటి సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయితోనే గడపడం మొదలుపెట్టాడు. ఈ విషయం భార్యకు తెలిసి, ఏంటండి ఇలా చేశారని గొడవలు పెట్టుకుంటే, నా ఇష్టం, నువ్వు బాలేవు, నువ్వు లావుగా ఉన్నావు, నీకు శుభ్రం లేదు, 24 గంటలు నైట్తో తిరుగుతావు, నా ఇష్టం, నేను తిరుగుతానని రోజు గొడవలు ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఈ గొడవలు ఇంకా ఆగేటట్లు లేవండి, అలా తారాస్థాయికి వెళ్ళిపోయామాట. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, భార్యని ఎలా తొలగించుకోవాలి, ఎలా చంపేయాలి అనే ఆలోచన వచ్చింది. వచ్చి యూట్యూబ్లో ప్రతిరోజు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. చేయగా వీడికి ఒకటి దొరికింది. అదేంటంటే 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాణాంతకరమైన విషాన్ని తెప్పించాడు. తెప్పించి ఏం చేశాడు, పెళ్ళానికి కోవాలో తినిపించేశాడు. ఆమె పాపం మామూలుగా తినేసింది. తినగానే బాగా అస్వస్థకు గురైంది మాట. ఏం చేసింది, పాపం వెంటనే పడుకుని పోయింది మాట. పడుకుని పోయిన తర్వాత, అమ్మో ఇది పడుకుంది, చచ్చిందో లేదో అనే అనుమానంతో ఏం చేశాడు, దిండు పెట్టి ఆమెను బాగా ఒత్తేసాడు మాట, మొహాన్ని. ఆమె ఊపిరి అందక చచ్చిపోయింది. చచ్చిపోగానే ఏమైంది, ఇంకా అందరికీ తెలిసిపోయింది మాట ఈమె చచ్చిపోయినట్టు. అయితే వీళ్ళ పద్మజ వాళ్ళ నాన్నగారికి తెలిసి, ఇది నేషనల్ డెత్ కాదు, ఇది ఖచ్చితంగా వాళ్ళ అల్లుడు చేశాడని చెప్పేసి తెలుసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ కానీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ బాడీని పోస్ట్ మార్టంకి ఇచ్చారు. ఇవ్వంగానే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలిందంటే, ఈమెకి విషప్రయోగం జరిగినట్టుగా, దిండు పెట్టి ఒత్తేసినట్టుగా, అంటే దానివల్ల ఊపిరి అందక చచ్చిపోయినట్టుగా తేలింది. మొగుడిని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ బయట పెట్టాడు అనమాట. ఈ పద్మజ వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వెంటనే అతని సెల్ ఫోన్ ని చూశారన్నమాట. చూడంగానే అన్ని ఇలా రీసెర్చ్ చేయాలన్నమాట. మా భార్యను చంపడం ఎలాగా, చంపే మార్గాలు ఏంటి, ఇలాంటివన్నీ ఉండేసరికి పోలీసులు అసలు ఆశ్చర్యానికి గురయ్యారు అనమాట. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, 80,000 రూపాయలు పెట్టి ఆ విషయాన్ని తెప్పించాడు. ఆ తెప్పించిన పోస్టల్ అడ్రస్ దగ్గర నుంచి అందులో ఉన్నాయన్నమాట. ఉండేసరికి పోలీసులు ఇంక వెంటనే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసారు. అయితే పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నాక ఏంటని అడిగితే, నాకు నా భార్య నచ్చలేదు, ఆమె అస్సలు నచ్చలేదు, లావు, శుభ్రం లేదు, నైట్తో తిరుగుతుంది, నాకు అసహ్యం వేసింది, అసలు నాకు మూడ్ రావట్లేదు, నేను అందుకే వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాక అది తెలిసిపోయి నన్ను రోజు సాధించడం మొదలుపెట్టింది. ఒకటే అనుకున్నాను, ఆమెను చంపేయాలనుకున్నాను, చంపేశాను అని చాలా ఈజీగా చెప్పాడు అనమాట. వారిని నిర్దాక్షిణంగా చంపేశాడండి. కానీ పాపం 2 పిల్లలు ఆయన తల్లి లేని పిల్లలు అయిపోయారు కదా. ఇప్పుడు భార్య ఇష్టం లేదనుకోండి, వదిలేయాలి కదా, ఆమె దారి చూసుకునేది. చంపడం ఏంటండి, చాలా చాలా దారుణంగా చంపాడు. కొన్ని ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా, ఆమె కూడా విడాకులు ఇచ్చేసేది, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేది. పాపం అలా చంపడం అసలు కరెక్ట్ కాదు కదా. అయితే నిజంగా భార్య మీద లావుగా ఉంది అనుకున్నాం. ఎంతో మంది లావుగా ఉంటారు, సన్నగా పడుతూ ఉంటారు, సన్నటి వాళ్ళు లావు అవుతూ ఉంటారు. అయితే ఎన్ని యోగా సెంటర్స్ ఉన్నాయి. నిజంగా పెళ్ళ మీద ప్రేమ ఉంటే అలాంటి ఆలోచనలకు వెళ్లకుండా పెళ్ళాన్ని పాపం యోగా సెంటర్కో, లేకపోతే జిమ్కో, లేకపోతే వాకింగ్ కో తీసుకువెళ్ళి ఆమెను సన్నపరచాలి కదా. అంతేగాని ఈమె బాలేదని చెప్పేసి వేరే ఆమెని పట్టించడం తప్పు కదా. ఆయన మనిషినే చంపేద్దామని నీచ బుద్ధి వాడికి ఇన్ని మంచి ఆలోచనలు ఎలా వస్తాయండి. ఆయన వీడేమైనా టాప్ అందగాడా, వీడు కూడా దరిద్రంగా ఉంటాడు. కానీ పాపం ఆవిడ అలా అనుకోలేదు కదండి. తన భర్త ఎలా ఉన్నా సరే భర్తగానే అభిమానించింది, ప్రేమించింది, గౌరవించింది. అలాంటి భార్యని చంపడం అసలు కరెక్ట్ కాదు కదా.